ఆ ఆర్టీసీ కండక్టర్ సంతోష్ బుద్ధ అంటే అందరికి ఫేమస్ యాక్చువల్‌గా. మరి అలాంటి మంచి ఉద్యోగాన్ని ఎందుకు వదిలేసారు? నాకు బేసిక్ అంటే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకొచ్చిన తర్వాత నాకు కర్మ మీద చాలా అవగాహన వచ్చిన తర్వాత ఓకే. సో, ఉద్యోగం అనేది చాలా అవసరం లేదా అనిపిచ్చింది. ఓకే. అవసరం లేదనిపిచ్చింది. సో, ఈ జర్నీలో మనిషిని నడిపించేది కర్మనే అర్థమైనప్పుడు, నేను ఏ కర్మ చేసింది, కర్మఫలం నా జీవితాన్ని నడిపిస్తది. ఓకే. సో, ఉద్యోగం చేస్తే నాకు నెలకు జీతం వస్తది. నేను ఏ కర్మ చేస్తే నాకు అత్యుత్తమమైన ఫలం వస్తదో, నేను ఆ ఫలాన్ని ఎంచుకుంటా తప్ప, నేను చిన్న ఫలాన్ని చేతిలో ఎందుకు పోతా? ఓకే. అంటే మాకు అర్థం కాలే. ఇప్పుడు మేము చేస్తుందంతా ఫలం లేని కర్మేనా? ఫలం లేని కర్మ కాదు. ఉద్యోగం చేస్తే ఇప్పుడు నా ఉద్యోగానికి సంబంధించిన జీతమే వస్తది. అవును. సృష్టిలో అత్యున్నతమైన ఫలాన్ని ఇచ్చేది సేవ. ఓహ్! మనిషి జీవితంలో ఏదైనా పొందాలంటే అత్యున్నత ఫలాన్ని ఇచ్చేది సేవ. సో, ఓకే. నాకు ఆ సేవ మీద పర్ఫెక్ట్ అవగాహన ఉన్న తర్వాత నాకు బేసిక్‌గే నా ఇష్టం నాకు సేవ అంటే సేవ చేయడం అంటే ఇష్టం. అవును. అందులో నేను ఈ ఫౌండేషన్ ఎందుకు స్థాపించిన అంటే ఈ స్పిరిచువల్ పార్ట్‌లోకి రావడానికి ప్రధాన కారణం మా అబ్బాయి సంఘటన. అవును. సో, మా అబ్బాయి పేరు అవంత్ కుమార్. అవంత్ కుమార్. అవంత్ కుమార్. ఓహ్! మా పెద్ద కొడుకు పేరు వేదాంత్ కుమార్. అవంత్ కుమార్. అప్పుడే మంచి పేర్లు పెట్టారు. సో, అవంత్ కుమార్ అనే పేరు అంటే నాకు బేసికు కుటుంబ సభ్యుల మీద ఇట్లా ఏదో చేయాలని అట్లేమి ఉండదు. సో, అబ్బాయి అంటే ఏదో ఒక గుర్తింపు ఒక సంఘటన జరిగినప్పుడు మనం మారినాం సార్. సంఘటన ద్వారా మారినాం. మారిన తర్వాత మనం ఒక ఎగ్జాంపుల్ కావాలి. ఒక ప్రమాణంగా ఉండాలి. అని చెప్పి మా అబ్బాయి పేరు కాకుండా ఇంకా వేరే చేయాలని అనుకుని నాకు 2023లోనే నాకు ఈ అవగాహన వచ్చింది. ఓకే. అప్పుడే నేను ఆ డీప్ సాధనలో ఉన్నప్పుడు మెడిటేషన్‌లో నా ఇంట్యూషన్ నుంచి అవని అనేది స్థాపించమని నాకు అప్పుడే తెలిసింది. ఓకే. సో, అప్పుడే ప్రణాళిక సంకల్పం పెట్టుకున్నా. నాకు సంకల్ప శక్తిని ఎలా ఉపయోగించాలో నాకు ఆ విద్య తెలుసు. ఓకే. సో, సంకల్ప బలానికి నేను ఎలా కర్మను తోడు చేసుకున్న దాని మీద నేను 2023 నుంచే దానికి బేసిక్ నిర్మాణం చేసుకుంటూ వచ్చిన నేను. ఆ తదుపరి ఈ మధ్య కాలంలో మీరు నాకు ఛాన్స్ ఇవ్వడము, మనం ప్రపంచంలో కొంతమందికి పరిచయం కావడము, గొప్ప గొప్ప వ్యక్తులు మంచి మంచి ధనవంతులు కొంతమంది పరిచయం కావడం, అట్లా ఒక ఉన్నత కుటుంబం మన జీవితంలోకి వచ్చేసింది. వచ్చిన తర్వాత వాళ్ళు సేవ చేయడానికి ముందుకొచ్చారు. అట్లా యూఎస్ నుంచి ఒక 10 మంది మనకు నలుగురు మంచిగా జాబ్ చేసుకునే వ్యక్తులు పరిచయం అయ్యారు. సో, వాళ్ళు అవకాశం అక్కడ జాబ్‌లోనే నిమగ్నమయ్యారు. సో, వాళ్ళు నెలకు కొంత డబ్బు పంపించినప్పుడు దాన్ని మంచి పనికి ఉపయోగించాలి మనం. సో, మంచి పనికి ఉపయోగించాలన్నప్పుడు ఎక్కడ జెన్యూన్ ఉన్నది, ఎక్కడ అవసరం ఎక్కడ ఉన్నది దానికోసమే మనం చేయాల్సి ఉంటుంది. సో, సేవలో చాలా జెన్యూన్‌గా పోవాలని ఇక్కడ మనం ఆ కర్మను ఎంచుకున్న తర్వాత సో, కుటుంబం జీవితంలోకి వచ్చి మీరు నాకు ఆఫర్ అని కాదు అది. సో, మనం జెన్యూన్‌గా వెళ్ళిపోదామన్నా మీరు జాబ్ విషయంలో ఏమి తొందరపడే డ్రాప్ కండి. మీకేమైనా అవసరం ఉంటే మేము చూసుకుంటామని ఒక కుటుంబం చెప్పింది. సో, అంటే నా సంకల్పానికి ఆ కుటుంబం నాకు సపోర్ట్ చేసింది. సో, మంచి ఒక జెన్యూన్ కుటుంబం పరిచయం అయింది. లాంగ్ రన్‌లో తీసుకెళ్ళాలన్నది మా ఫౌండేషన్ ఉద్దేశం. ఏదో పెట్టినమా మళ్ళీ డ్రాప్ అయిందా అట్లా కాకుండా దీన్ని స్లోగా లాంగ్ రన్‌లో తీసుకెళ్ళాలని ఉద్దేశం. ఈ లాంగ్ రన్‌లో తీసుకెళ్ళే క్రమంలో మనం ప్రపంచంలో అంటే ఒక రాజకీయ పార్టీ ప్రారంభించినప్పుడు ఒక ఇనాగ్రేషన్ చేస్తారు ఏదైనా సరే పబ్లిక్‌లో. సో, ఇది కూడా లోక కళ్యాణం కోసం అంటే లోక శ్రేయస్సు కోసమే మనం చేస్తున్నాం ఇది గాని. సో, లోక శ్రేయస్సు కోసం చేసే ఈ సంస్థ అంటే అవని ఫౌండేషన్ అనేది ప్రపంచంలో ఎక్కువ మందికి ఒక సందేశం చేరాలి. అంటే మనం ఎలా సేవ చేస్తున్నాం, దీని వెనుక ఉద్దేశం ఏంది, చేయాలంటే మనం ఒక ఈవెంట్ లాగా చేయాలని నిర్ణయించుకున్నాం సార్. ఆ ఈవెంట్‌కు ఆధ్యాత్మికంలో కొత్త దారిగా వెతికి మనకు తెలిసిన గురువుల ద్వారా పెద్ద చాలా గురువులు తెలుసు మనకు. గురువుల ద్వారా నాగసాధువులు వాళ్ళకు వాళ్ళే ముందుకొచ్చి మేము వస్తామని చెప్పడం. సో, ఈ ఫౌండేషన్‌కు నా స్నేహితుడు ఉంటాడు ఆధ్యాత్మికంలో సాయిరెడ్డి అని రామంతపూర్‌లో ఉంటాడు. ఆయన విశ్వమాత ఫౌండేషన్ అని ఆ అబ్బాయిది. సో, ఇద్దరం కలిసి ఈవెంట్ పెడుతున్నాము. ఆ రోజు 111 మంది నాగసాధువులు హైదరాబాద్‌కు ఫస్ట్ టైం 2 తెలుగు రాష్ట్రాలలో నాగసాధువులు ఆ రోజు
అడుగు పెడతారు. ఆ రోజు ముందే వస్తాడు వాళ్ళు. ఒక రోజు ముందే వస్తారు, వచ్చి ఉంటారు. సో, ఆ రోజు ఒకే వేదిక మీద ఉండి వాళ్ళ చేత, వాళ్ళ ద్వారా ఈ ఫౌండేషన్ ఇనాగ్రేషన్ చేపిద్దామనే ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. సూపర్ సూపర్. అది. నాగసాధులు ఒప్పుకున్నారా? ఎప్పుడు రారే అసలు వాళ్ళు అంటే బయటికి రారు వాళ్ళు కదా? మనం పిలిస్తే రారు, కానీ వాళ్ళకి కనిపిస్తే వస్తారు. ఉమ్, వాళ్ళు అంటే వాళ్ళకు ఇప్పుడు మీకు చూసారు కదా సార్, మనం ఒక్కరిద్దరిని కాదు కదా. అవును. సో, ఒకలో ఇద్దరు అంటే ఏదో పిలిపించి చేసినట్టు అదే అనిపించచ్చు. అంటున్నా 111 మంది 111 అంటే మందిని మనం హ్మ్, ఈ వాళ్ళను రావడం గాకుండా, ఆ రోజు ఏం జరుగుతుందంటే, మనకు ఒక 5,000 మందిని ఫుడ్డు ఏర్పాటు చేస్తున్నాం, భోజనం ఏర్పాటు చేస్తున్నాం. అవును. వాళ్ళ స్వహస్తాలతో చాలా ఏ మంది రోజు ఇది? ఏ రోజు? నవంబర్ 2 ఆదివారం అయితుంది. అచ్చా అచ్చా, ఓకే, రైట్. ఆదివారం అవుతుంది. ఆ రోజు పొద్దున 4:30 ఎర్లీ మార్నింగ్ ఉదయంలోనే బ్రహ్మముహూర్తంలోనే మనకు మహారుద్ర అభిషేకం ఉంటుంది. 11 రకాల అభిషేకాలు ఉంటాయి. అభిషేకాల తర్వాత రుద్ర హోమం ఉంటుంది. మన ఓకే. పండితుల ద్వారానే హోమాలు ఉంటాయి. ఓకే. ఆ రుద్ర హోమాల ద్వారా ఆ పూర్ణావృతి కార్యక్రమం ఈ నాగ సాధువులు దగ్గరుండి చేపిస్తారు. ఆ, సో దగ్గరుండి వాళ్ళు ఎక్కువ అంటే వాళ్ళు అగ్ని దగ్గరనే ఉంటారు వాళ్ళు ఎక్కువ సాధనలో. సో వాళ్ళు ఆ పూర్ణావృతి చేసిన తర్వాత మనకు ఒక 1 కిలోమీటర్ పర్మిషన్, డిపార్ట్మెంట్కి పర్మిషన్ అప్లై చేస్తే మనకు ఒక 1 కిలోమీటర్ వరకే ఇచ్చారు. ఓకే. సో ఉప్పల్ దగ్గర ఫిర్యాదిగూడ కమాన్ ఉంటుంది. అక్కడి నుంచి మనకు ఉప్పల్ ఫిర్యాదిగూడలో పళని ఫంక్షన్ హాల్ అని బుక్ చేసినాం. అది చాలా పెద్ద ఫంక్షన్ హాల్. ఓకే. దాని కెపాసిటీ ఒక 5,000 మంది దాకా వస్తారు. 10 ఎకరాలు ఉంటుంది ఫంక్షన్ హాల్, చాలా పెద్దది. సో దానికి మనం ఇప్పుడే ఏర్పాట్లు స్టార్ట్ చేసినాము. ఓకే. సో ఒక 5,000 మంది అంచనా, 5,000 మందికి భోజనాలు ఏర్పాటు చేస్తున్నాం. ఆ భోజనాలు కూడా నాగసాధులతో వాళ్ళ చేతులతో వడ్డించే కార్యక్రమం చేస్తున్నాం. అంటే వచ్చిన వాళ్ళకి ఏంటి నాగసాధువులు వడ్డిస్తే ప్రత్యేకంగా వచ్చే ప్రయోజనం ఏంటి? అంటే దీన్ని మీరు వాళ్ళ ఒక పవర్ అంటే ఎప్పుడు ఒక ఎనర్జీతోటి, శక్తితోటి కనెక్ట్ అయి ఉంటారు. ఇప్పుడు మామూలుగా ఒక చలికాలంలో ఉన్నాం సార్ మనం. చలికాలంలో ఒక వ్యక్తి ఒక చిన్న చిన్న కట్టెలు తీసుకొచ్చి ఒక దగ్గర చిన్న కట్టెలు తీసుకొచ్చి మంట పెట్టి కూర్చుంటాడు. కూర్చున్నప్పుడు ఇంకో 10 మంది వచ్చినప్పుడు ఆ మంట సెగ మిగతా వ్యక్తులకు ఉపయోగపడుతుందో. సో నాగసాధువులు కొన్ని సంవత్సరాల పాటు సాధన చేసి శక్తిని నిక్షిప్తం చేసుకుని ఉంటారు. సో ఈ హైదరాబాద్ నగరంలో ఈ మధ్యలో కొంచెం ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి కదా, వరద అది. సో శక్తిని బ్యాలెన్స్ చేయడానికి వాళ్ళు దిగుతారు. సో వాళ్ళు వచ్చి వాళ్ళు సృష్టి యజ్ఞంలో వాళ్ళ పాత్ర ఏం చేయాలో అది వాళ్ళకి తెలుసు. సో ఆ కార్యక్రమంలో ఇక్కడికి అడుగు పెట్టడమే వాళ్ళ పాద స్పర్శతోటి ఇది పునీతం అయిపోతుంది. ఈ ఫౌండేషన్ అని పెడుతున్నారు కదా, ఏం చేస్తారు దీని ద్వారా? అంటే నేను ఫౌండేషన్ పెట్టింది ఎందుకంటే ఇప్పుడు నేను ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనిషిని నడిపించేది కర్మ అని అర్థమైనప్పుడు, సో ఏ కర్మ చేస్తే ఏ ఫలం ఉంటుందో నాకు తెలుసు. సో నేను సేవ చేయడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉన్నాయో నాకు అవగాహన తర్వాత సో పూర్తిగా సేవకే అంకితమైనాం సార్ మనం. అంకితమైనప్పుడు మీలాంటి వాళ్ళు కొంతమంది వాళ్ళు ఉద్యోగరీత్యా ఉండడం వల్ల వాళ్లకు సేవ చేసే అవకాశం లేకపోవడం వల్ల సో వాళ్ళు ఎంతో కొంత పంపించినప్పుడు అది మనం జెన్యూన్ గా ఎక్కడ అవసరం ఉందో దాన్ని అలా ఉపయోగించడం మన ఫౌండేషన్ లక్ష్యం. అంటే మనం జెన్యూన్ గా చేయడం. సో ఈ ప్రక్రియలో మీకు ఒక చిన్న స్టోరీ. ఒక ధనవంతుల ఇంట్లో ఒక పని చేసే వ్యక్తులు ఉంటారు, ఆ కుటుంబం. సో ఆ ఇంట్లో పని చేసే ఒక పనావిడ తిరుపతికి వెళ్ళాలనుకుంటుంది. అంటే వెంకటేశ్వర స్వామి దగ్గర. ఆ ఇంట్లో ఉన్న ముసలాం ఉంటుంది సార్, ఆమె వెంకటేశ్వర స్వామి భక్తురాలు. సో వెంకటేశ్వర స్వామి భక్తురాలు అయినప్పుడు ఈ పనావిడ తిరుపతికి వెళ్ళే క్రమంలో, ఆ కుటుంబం తిరుపతి వెళ్ళే క్రమంలో ఒక 100 రూపాయలు నా తరపున ఉండి లేయమని ఈ అమ్మాయికి ఇస్తుంది. పనామెకు ఇచ్చిన అమ్మ ముసలమ్మ ఇచ్చిన ఈ 100 రూపాయలు తన కొంగుకు కట్టుకుంటుంది సార్. కొంగు కట్టుకొని ఆ రోజు రాత్రి ట్రైన్కు బయలుదేరమని రైల్వే స్టేషన్కి వస్తారు. ఆ రైల్వే స్టేషన్కి వచ్చే క్రమంలో అక్కడ ఆకలితో అలమటిస్తున్న ఒక ముసలావిడ ఈమె దగ్గర కనబడ్డప్పుడు అమ్మ 3 రోజులు అవుతుంది అన్నం పెట్టండి అని వస్తుంది. వచ్చినప్పుడు ఆమె దగ్గర డబ్బులు అవండి వేరే వాళ్ళ మందం సమకూర్చున్న తర్వాత డబ్బులు ఉండవు. అంటే ఈ 100 రూపాయలు ఆమె కనబడుతుంటాయి. సో నాకు ముసలావిడ అమ్మ డబ్బులు ఇచ్చింది, ఆమెనైతే చూస్తలేదు. సో ఈ 100 రూపాయలు పెట్టి నేను మీకు భోజనం కొనిస్తా అని అప్పుడు ఆ భోజనం తీసుకొని మీల్స్ కొనుక్కొచ్చి ఆమెకు ఆ ముసలమ్మకు భోజనం పెడుతుంది. సో భోజనం పెట్టి ఈమె ట్రైన్ ఎక్కుతుంది. ట్రైన్ ఎక్కిన తర్వాత ఇక్కడ ముసలామె 100 రూపాయలు ఇచ్చింది కదా, ఈమె పడుకున్నప్పుడు డ్రీమ్లో వెంకటేశ్వర స్వామి వస్తాడు. ఎందుకంటే భక్తురాలు కదా సార్. వచ్చి నువ్వు పంపించిన 100 రూపాయలు నన్ను చేరుకున్నాయని డ్రీమ్లో చెప్పేస్తాడు. ఆమె ఇంకా తిరుపతి ఏలుకోలే, ట్రైన్ ఎక్కింది. సో
ఇక్కడ మనకేం అర్థం కావాలి సార్? మానవ సేవయే మాధవ సేవ. అంటే భగవంతునికి సేవ చేసినప్పుడు సృష్టిలో అణువణువున నిక్షిప్తమై ఉన్న భగవంతుడు ఏ జీవి అంటే ఒక ఆకలితో ఉన్న ఏ జీవికి అన్నం పెట్టినా భగవంతుని చేరినట్టే, అంతే కదా సార్. 2, అమ్మ ఇంటెన్షన్ ఉద్దేశం భగవంతునికి చేరుకోవాలన్న ఉద్దేశంతో డబ్బులు పంపించింది. ఆ డబ్బులు జెన్యూన్గా ఆకలితో ఉన్న వ్యక్తికే చేరినాయి ఇక్కడ. సో మనకు కూడా జెన్యూన్గా వాళ్ళ ఉద్దేశంతో ఇచ్చిన వ్యక్తులకు మనం అలాంటి ఉద్దేశంతో ఎక్కడా చేరవేరాలి అంటే ఆ డబ్బులను మనం ఎలా ఇప్పుడు మీరు ఉన్నారు కదా సార్, మీరు ఒక 10,000 పంపించారు అనుకో, నేను దానికి సత్కర్మకు కరెక్ట్ ఉపయోగించాలి కదా. సో అలాంటి జెన్యూన్గా సేవ చేయాలనే ఉద్దేశంతో మనం ఫౌండేషన్ స్థాపించడం జరిగింది.